అందరికీ దండాలు. నేను మీ సింగిల్ రమేష్ని. పల్లెల్లో పుట్టింది పల్లె పదం, జనం గుండెలో పుట్టింది జానపదం. ఆ జానపదమే మన ప్రాణపదం. ఆ ప్రాణపదమైనటువంటి పల్లె పాటలను వెలికితీసే భాగంగా ఆరు తెలుగు పల్లె పాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చెల్లె నాగరాన్ దగ్గరికి వచ్చినాం. ఈమె ప్రముఖ కళాకారుడు కారం రాజకుమార్ వాళ్ళ భార్య. అయితే ఆయన ఉద్యమ టైంలో ధూమ్ధాంలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఓ మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే ఈ పాటల ప్రస్థానం ఎట్లున్నది, ఈ చెల్లె పనికి పోయేటప్పుడు, నాట్లేసేటప్పుడు, కైకిలు పోయేటప్పుడు, యాతకైన కాడ మోపు మోసేటప్పుడు, బోళ్ళు తోముకుంటా, బాసనలు తోముకుంటా, ప్రతి పనిలో కూడా చెల్లె పాటలు పాడుతుందట. ఆ పాటలు పాడే చెల్లెను ఇలా మనం పరిచయం చేసుకుందాం. ఇది మన ఆరు తెలుగు వాళ్ళు పాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రతి శనివారం ఓ కళాకారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మన చెల్లె దగ్గరికి వచ్చినాం. చెల్లెమ్మ దండాలు. నమస్తే అన్నయ్య. అమ్మ నీ పేరు, మీది ఏ ఊరవ్వ? నా పేరు కారం నాగరాణి. మా భర్త పేరు రాజకుమార్. మాది మధ్యపడిగా, మండలం కడం, జిల్లా నిర్మల్. ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? నేను చిన్నప్పటి నుంచి వాడుకుంటా. మా నానమ్మ పాటలు పాడుతుంది, ఆమెతోని నేర్చుకున్నా. నేను కామెడీ ఆడుకుంటా, బొడ్డమ్మ ఆడుకుంటా, ఇట్లా నేర్చుకున్నా. అమ్మ ఇప్పుడు మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు? మేము 5 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు. సరే అమ్మ, చెల్లెతోటి ఇంకా కొన్ని మాటలు మాట్లాడే ముందు ఒక మంచి పాటతోటి ఈ కార్యక్రమాన్ని చాలు చేసుకుందాం. నిండు ఉన్న మా వెన్నెలాసుడి, నిండు ఉన్న మా వెన్నెలాసుడి, గుండమాయనే నా కళ. నిండు ఉన్న మా వెన్నెలాసుడి, యాదవాయ పరాగ మెరుగని, యాదవాయ పరాగ మెరుగని, బ్రతుకు చీకటి ఏసనే, యాదవాయ పరాగ మెరుగని. పంచవన్నెల 5 సిలుకలు, పంచవన్నెల 5 సిలుకలు, పాన్పులో పవాలింపెనో, పంచవన్నెల 5 సిలుకలు. నిన్న రాత్రి నన్ను గోరిన చిన్నది ఎటో వాయనో, నిన్న రాత్రి నన్ను గోరిన, నిన్న రాత్రి నన్ను గోరిన చిన్నది ఎటో వాయనో, నిన్న రాత్రి నన్ను గోరిన. ఎంత మంచిగా వాడింది ఈ చెల్లె. అసలు ఎట్లా వాడుతూ అనుకున్నాం, కానీ ఇంత మంచి గొంతు మా ఈ చెల్లెకుండడు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్స్ అన్నయ్య. లగ్గం కాడ, అయినం కాడ, లగ్గం కాడ, అయినం కాడ, ఇవన్నీ మన పండుగలు. ఎందుకంటే పాటతోటే మన పనులు, మన పండుగలు అన్నీ కలిసి ఉంటాయి కదా. సరే చెల్లమ్మ, ఒక పాట పాడతాలి. పాచని పాచని పందుర్ల కింద, పాచని పాచని పందుర్ల కింద, పసుపులు విసిరటి పపన్న సేడే, పసుపులు విసిరటి పపన్న సేడే. పాచని పాచని పందుర్ల కింద, పాచని పాచని పందుర్ల కింద, పసుపులు విసిరటి పపన్న సేడే. రూపుకు రుద్రాక్ష పేరెంత పేరు, పేరుకు పేటల సొమ్మెంత సోము, సోముకు సోనగిరి సొమ్మెంత సోము. చూసిండ్రా ఎంత మంచి పెళ్లి పాటలు పాడుతున్నది చెల్లె. చెల్లె ఇంకా నీకు కాముడు పాటలు, ఇంకా ఇట్లా లగ్గంకు పోయి పిల్లలు ఇట్లా ఇస్తారు కదా, మనం లగ్గంకు పోతాం కదా, ఇట్లా మ్యాజిక్లలో కానీ ఇట్లా డీసీఎంలో పాడుకుంటా పోతారు కదా. ఇంత ముందు ఎడ్ల బండ్లలో పోతుండే కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ పాట ఒకటి వచ్చింది. పాడమ్మా. సూర్య నారాయణ, సూర్య నారాయణ, సీరలు గట్టెడి సీతనిచ్చినమే, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సీరలు గట్టెడు సీతనిచ్చినమే, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సీరలు మా కాయ సీత మీ కాయే, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సూర్య నారాయణ, బొట్టులు పెట్టేటి భోగినిచ్చినమే, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సూర్య నారాయణ, బొట్టులు మా కాయ సీత మీ కాయే, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సూర్య నారాయణ, పసుపులు పెట్టేటి పడతనిచ్చినమే, సూర్య నారాయణ, సూర్య నారాయణ, సూర్య నారాయణ,
సూపర్ అమ్మ చెల్లమ్మ, చాలా అద్భుతంగా పాడుతున్నావు. అసలు ఈ పాటలు ఎక్కడ నేర్చుకున్నావు? నీకు ఎవరు చెప్పిర్రు? ఈ పాటలు పాడుతందుకు నీకు ఎవరు ఆదర్శమైన తల్లి? మా నానమ్మనే. నానమ్మ. నానమ్మ పేరు? మా నానమ్మ పేరు నాగవ్వ. నాగవ్వ. ఆ నానమ్మ పేరు నీకు పెట్టిర్రా? నాగవ్వ లక్ష్మమ్మ ఇద్దరు. ఇద్దరు వాడుదురు, ఇద్దరి దగ్గర నేర్చుకున్నా. ఇంకెవరి దగ్గర నేర్చుకున్నావు? ఇట్లా అక్కడ వాడతారు కదా అందరు ఫ్రెండ్స్, అట్లా వాడంగా వాడంగా నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు కూడా పాటలు పాడతారు నిన్న? మా నాన్న కూడా మా నాన్న వాడతాడు. నాన్న వాడతారు, అమ్మ వాడతారు. అమ్మ ఎక్కువ వాడేది, నాన్న బాగా వాడతాడు. నాన్న బాగా వాడతాడు. సరే అమ్మ, ఇంకేసుంటి పాటలు వస్తాయి నీకు? ఇంకా కాముడి పాటలు వస్తాయి. కాముడి పాటలా? ఓ కాముడి పాట పాడుకుందాం మరి. సరే సరే. బంతి పువ్వుల దండ బామా నీకెత్తగాని, బంతి పువ్వుల దండ బామా నీకెత్తగాని, బామా నా బమలు తీర్పుమా ఓ అమ్మాయి, బామా నా బమలు తీర్పుమా ఓ అమ్మాయి, అల్లి పువ్వుల దండ వనిత నీకెత్తగాని, అల్లి పువ్వుల దండ వనిత నీకెత్తగాని, వనిత నా వలుపు తీర్పుమా ఓ అమ్మాయి, వనిత నా వలుపు తీర్పుమా ఓ అమ్మాయి, శనిగ పూల వన్నె కానివో అమ్మాయి, శనిగే పూల వన్నె కానివో అమ్మాయి, శనిగే పూల దండ సెలియానికెత్తగాని, శనిగే పూల దండ సెలియానికెత్తగాని, సెలియాన శ్రమలు తీర్పుమా ఓ అమ్మాయి, సెలియాన శ్రమలు తీర్పుమా ఓ అమ్మాయి. సావుకారు దగ్గరికి కానీ ఏదైనా సీటు దగ్గరికి ఇంకెవరో వేరే మీరు కాముడి పండుగ పోతావా అమ్మ ఆడుకుంటందుకు? కాముడి పండుగకు పోతాం, ఆడుకుంటా. ఆడుకున్న పోతే ఆడ ఇప్పుడు ఎవరన్నా పెద్దోళ్ళని కలిసినప్పుడు రూపాయి అంటే అప్పుడంటే రూపాయి 2 రూపాయలు అడుగుతుండే, కానీ ఇప్పుడు 100, 1000 అడిగేటప్పుడు అప్పుడు ఎటువంటి పాటలు పాడతారు? అప్పుడు అంటే ఇట్లా పక్క జేబులో చేతి పెట్టి, మదానో నా వయారి, మదానో నా వయారి, 10 రూపాయలు ఇత్తడేమో, మదానో మదానో నా వయారి, వెనుక జేబులో చేతి పెట్టి, మదానో నా వయారి, మదానో నా వయారి, 50 రూపాయలు ఇస్తాడేమో, మదానో నా వయారి, మదానో నా వయారి. ఇట్లనే వాడతారు అన్నయ్య. జానపదాలు ఉన్నాయి, కొంటె పాటలు ఉన్నాయి, కాముడు పాటలు ఉన్నాయి, లగ్గం పాటలు ఉన్నాయి. ఇట్లా నీకు ఎన్నో పాటలు వస్తాయని మాకు తెలిసింది. అయితే ఇందులోకి ఒక కాముడు పాట పాడుకుందాం చెల్లె. సరే అన్న. కంది ఊసే కంది గాసే కంది కొనలు నందమేసే, కంది ఊసే కంది గాసే కంది కొనలు నందమేసే, ఏ ఊరు జిలా పోతావు ఓ రేవంతు, ఏ ఊరు దౌర పోతావు ఓ రేవంతు, కంది ఊసే కంది గాసే కంది కొనలు నందమేసే, కంది ఊసే కంది గాసే కంది కొనలు నందమేసే, ఏ ఊరు జిలా పోతావు ఓ రేవంతు, ఏ ఊరు దౌర పోతావు ఓ రేవంతు, నిజాంబాద గల్లీలోన నీల పడుసు వాడిదాట, నిజాంబాద గల్లీలోన నీల పడుసు వాడిదాట, పడుసుతోని సరసమాడవా ఓ రేవంతు, నిజాంబాద గల్లీలోన నీల పడుసు వాడిదాట, నిజాంబాద గల్లీలోన నీల పడుసు వాడిదాట, బలిమి చేత రెట్ట పడితివా ఓ రేవంతు, బంగరి గజులు బల్లు మానేనా ఓ రేవంతు, బలిమి చేత రెట్ట పడితివా ఓ రే, బంగరి గజులు బల్లు మానేనా ఓ రేవంతు, ఎద్దు ఎద్దు గూడి పొంగ ఎర్ర దుమ్ము రైలు గొలిపే, ఎద్దు ఎద్దు గూడి పొంగ ఎర్ర దుమ్ము రైలు గొలిపే, ఎద్దు వచ్చి ముద్దు పెడితే ఆడగడదు వగల దొడ్డి, ఎద్దు పెడితే ఆడగడదు వగల దొడ్డి, పనాగంటి పాటి మీదయ్యో ఓ రేవంతు, పౌడాల దొడ్డి గటయ్యో ఓ రేవంతు, పనాగంటి పాటి మీదయ్యో ఓ రేవంతు, పౌడాల దొడ్డి గటయ్యో ఓ రేవంతు, కంది ఊసే కంది గాసే కంది కొనలు నందమేసే, కంది ఊసే కంది గాసే కంది కొనలు నందమేసే, ఏ ఊరు జిలా పోతావు ఓ రేవంతు, ఏ ఊరు దౌర పోతావు ఓ రేవంతు. కాముడు పాటలలో నీకు ఇంకెన్ని రకాల కాముడు పాటలు వస్తాయి? ఇప్పుడు మీద ఎక్కడన్నా కాముడు ఆడుకున్నా పోతావా? చిన్నగా ఉన్నప్పటి నుంచి పోతావా? ఇంత ఇప్పుడు పెళ్ళికి ఈడికి వచ్చినప్పటి నుంచి పోతున్నా? చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ పోతుంటే ఇప్పుడు పోతలేను. ఇప్పుడు పోతలేరు. సరే, అప్పుడు ఎటువంటి పాటలు పాడిర్రు? కారులు తీసి నడే రేవంతు యాడికి పోతున్నడే రేవంతు, కారులు తీసి నడే రేవంతు యాడికి పోతున్నడే రేవంతు, చల్లని కనపూరమే రేవంతు సదియపబోతున్నడే రేవంతు, చల్లని కనపూరమే రేవంతు సదియపబోతున్నడే రేవంతు. ఇప్పుడు నీకు ఈ భాగవతం పాటలు, భజన పాటలు అట్లాంటివి ఏమన్నా వస్తాయా? అవునన్నయ్య వస్తాయా? పాడుకుందాం ఒక పాట. సరే అన్నయ్య పాడు. సరే. ఎవరయ్యా ఎవరయ్యా ఎరి పాడరు, ఎవరయ్యా ఎవరయ్యా ఎరి పాడరు,
ఎరిపాడారు మమ్ము ఎరగింపారు ఎవరయ్యా ఎవరయ్యా ఎరిపాడారు సూర్యుడు చంద్రుడు జగమేలనే సూర్యుడు చంద్రుడు జగమేలనే నిలవేని నీరూపు వనమెరగనే సూర్యుడు చంద్రుడు జగమేలనే గతడేనే నీవారుడు గతడేనే నీవారుడు గైకోని పాదాలు పూజింపుమా గతడేనే నీవారుడు ఎవరయ్యా ఎవరయ్యా ఎరిపాడరు ఎవరయ్యా ఎవరయ్యా ఎరిపాడరు ఎరిపాడరు మమ్ము ఎరగింపారు ఎవరయ్యా ఎవరయ్యా ఎరిపాడరు. ఇప్పుడు మీరు ఎంతమంది అక్కలు ఎంతమంది అన్నదమ్ములమ్మ? 5 మాకు చెల్లెళ్ళ ఒక తమ్ముడు. ఒక తమ్ముడు. అందరికి పెళ్లిళ్ళు అయినాయా? అందరికి పెళ్లిళ్ళు అయినాయి. 3కి అయినా 2కి కాలే. నువ్వు ఎంత దాకా చదువుకున్నావు? నేను 10th చదువుకున్నా. 10th చదువుకున్నావు. చిన్నగా ఉన్నప్పుడు బల్లె పాటలు పాడుతుంటేవా? బల్లె పాడుతుంటే. ప్రైజులు ఏమన్నా వచ్చినాయా? 3 ప్రైజులు వచ్చినాయి. 3 ప్రైజులు వచ్చినాయా? ఏం పాట పాడితే వచ్చినాయి అప్పుడు? ఒకటి దేశభక్తి పాట పాడినా, ఒకటి అమ్మ పాట పాడినా, ఇంకొకటి వేరేది వాడినా, వేరే పాట స్నేహం గురించి వాడినా. అందులోకెళ్ళి నీకు ఏదైనా పాట వస్తుందా? వచ్చు, స్నేహం గురించి పాడు. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే మల్లెరా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసువులొడ్డి నిలిసినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా రామచిలకల పలుకులయ్యి జంటకెగిరే గువ్వలయ్యి బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా ఏ కులం అడ్డు లేదురా ఏ మతం అడ్డు లేదురా కులం మతము లేకమయ్యి సమత కోసం సాగినప్పుడు కులము మతము లేకమయ్యి సమత కోసం సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా. ఓకే అమ్మా, ఫస్ట్ ప్రైజ్ వచ్చినచ్చు ఎందుకంటే అంత మంచిగా వాడినావు కాబట్టి ఫస్ట్ ప్రైజే వస్తుంది. వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే ఇంకా ఈ పల్లెల కొంటె పాటలు, భార్య భర్తల మీద వాడుకునే పాటలు, ఇంకా బావ మరదలు వాడుకునే పాటలు అట్లాంటివి ఏమన్నా నీ దగ్గర ఉన్నాయమ్మా? మంచి నీళ్ళ బాయి కాడ వంచులేని వాకు పుట్టే మంచి నీళ్ళ బాయి కాడ వంచులేని వాకు పుట్టే అందుకరాండ్ర సేడలాల ఆడుకుందము మనము అందుకరాండ్ర సేడలాల ఆడుకుందము మనము మంచి నీళ్ళ బాయి కాడ వంచులేని వాకు పుట్టే అందుకరాండ్ర సేడలాల వాడుకుందము మనము పెట్టెల ఉన్నది మంచి బెదురుకొల్లకాయి సీరె కట్టుకోని తడుగాని కదులని ఎడే జాన కట్టుకోని తడుగాని కదులని ఎడే జాన పెట్టెల ఉన్నది మంచి బెదురుకొల్లకాయి సీరె కట్టుకోని తడుగాని కదులని ఎడే జాన సూరుకు ఉన్నది మంచి సుక్కల పౌడాల పేరు సూరుకు ఉన్నది మంచి సుక్కల పౌడాల పేరు ఏసుకోని తడుగాని ఎల్లని ఎడే జాన ఏసుకోని తడుగాని ఎల్లని ఎడే జాన మంచి నీళ్ళ బాయి కాడ వంచులేని వాకు పుట్టే మంచి నీళ్ళ బాయి కాడ వంచులేని వాకు పుట్టే అందుకరాండ్ర సేడలాల వాడుకుందాము మనము. ఇటువంటి పాటలు చాలా వాడినావు. నీకు ఎప్పుడన్నా ఏమన్నా అవకాశం వచ్చింది ఎక్కడన్నా వాడినావమ్మా? రాలేదన్నయ్య. రాలేదు. ఇస్తే వాడతావా? పాడతా, తప్పకుండా. పాడతా. అనేక పాటలు ఉన్నాయి చెల్లె దగ్గర.
పల్లె పాటలు ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, కొంటె పాటలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆర్తెలుగు చూస్తున్నటువంటి ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో చెల్లెను తప్పకుండా అవకాశం ఇవ్వండి. మన ఆర్తెలుగులో కూడా అవకాశం వస్తుందని మనం కోరుకుందాం. చెల్లెతోటి ఇంకా మరిన్ని పాటలు పాడిపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇంకెలాంటి పాటలు వస్తాయి నీకు? పాలు వంగినట్టు మా ఇల్లు ఉంటే, పాలు వంగినట్టు మా ఇల్లు ఉంటే, పాల కొబ్బరికాయ నీకిద్దుమమ్మ శరణమ్మ మంగళము, పులిశంకరమ్మ శరణమ్మ మంగళము. పాలు వంగినట్టు మా ఇల్లు ఉంటే, పాలు వంగినట్టు మా ఇల్లు ఉంటే, పాల కొబ్బరికాయ నీకిద్దుమమ్మ శరణమ్మ మంగళము, పులిశంకరమ్మ శరణమ్మ మంగళము. మా ఊరి రేవంతు బంగ్లాగా టిచ్చనే మదన సుందరిలో, బంగ్లాగా టిచ్చనే మదన సుందరిలో, బంగ్ల మీదాలినాయి బంతి పూల మోతలే మదన సుందరిలో, బంతి పూల మోతలే మదన సుందరిలో. మా ఊరి రేవంతు బంగ్లాగా టిచ్చనే మదన సుందరిలో, బంగ్లాగా టిచ్చనే మదన సుందరిలో, బంగ్ల మీదాలినాయి బంతి పూల మోతలే మదన సుందరిలో, బంతి పూల మోతలే మదన సుందరిలో. మా ఊరి రేవంతు కొట్టంగా టిచ్చనే మదన సుందరిలో, కొట్టంగా టిచ్చనే మదన సుందరిలో, కొట్ట మీదాలినాయి కొడిసె పూల మోతలే మదన సుందరిలో, కొడిసె పూల మోతలే మదన సుందరిలో. ఇట్లనే ఇక అన్నీ అనుకుంటూ పోవాలా. అప్పటి నుంచి ప్రతి పాటలు చూస్తున్నామ్మా. ఈ రేవంత్ రేవంత్ అని వాడుతున్నావు. ఈ రేవంత్ అంటే ఎవరు? నా పెద్ద కొడుకు. పెద్ద కొడుకు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులే. ఒక కొడుకు రేవంత్, చిన్న కొడుకు సమిత్రాజు. ఇద్దరు కొడుకుల మీద వాడుతున్నావు. అందుకే చెల్లె ఎన్నో మంచి మంచి పాటలు పాడుతున్నావు. ఇంకా నీకు నచ్చిన పాటలు ఏమన్నా ఉంటే ఇంకా వాడు. సరే అన్నయ్య, పాడతా. సామితువా కిట్లవోరా చగుమ్మడి, రాజునాల నిమ్మ మొలుసేవోరా చగుమ్మడి, సామితువా కిట్లవోరా చగుమ్మడి, రాజునాల నిమ్మ మొలుసేవోరా చగుమ్మడి, నిమ్మ మొలిసి నీడా తిరిగేవోరా చగుమ్మడి, నీది మాట నిజములాయేవోరా చగుమ్మడి, గోడకు ఉన్నది ఓరా చగుమ్మడి, గాజెల్ల పట్లే మంచం ఓరా చగుమ్మడి, అన్నేలాడి అమ్మాయి ఓరా చగుమ్మడి, గల్లు మని గిల్ల నంపేవోరా చగుమ్మడి, అన్నేలాడి అమ్మాయి ఓరా చగుమ్మడి, గల్లు మని గిల్ల నంపేవోరా చగుమ్మడి. నలని నలసింహ స్వామి, నలని నలసింహ స్వామి, నాడెదొర వంపెనో నాసిన రేవంతు, నాడెదొర వంపెనో నాసిన రేవంతు, నీ ముద్ద సేతులకు, నీ ముద్ద సేతులకు, గాజులెవరు వంపిరి నాసిన సామితు, గాజులెవరు వంపిరి నాసిన సామితు. నలని నలసింహ స్వామి, నలని నలసింహ స్వామి, నాడెదొర వంపెనో నాసిన సామితు, నాడెదొర వంపెనో నాసిన సామితు. నీ చిన్న నొసటికి, నీ చిన్న నొసటికి, కుంకుమెవరు వంపిరి నాసిన సామితు, కుంకుమెవరు వంపిరి నాసిన సామితు. నలని నలసింహ స్వామి, నలని నలసింహ స్వామి, నాడెదొర వంపెనో నాసిన సామితు, నాడెదొర వంపెనో నాసిన సామితు. నీ ముద్ద కాళ్ళకు, నీ ముద్ద కాళ్ళకు, గొలుసులెవరు వంపిరి నాసిన సామితు, గొలుసులెవరు వంపిరి నాసిన సామితు. నలని నలసింహ స్వామి, నలని నలసింహ స్వామి, నాడెదొర వంపెనో నాసిన సామితు, నాడెదొర వంపెనో నాసిన సామితు. ఒక పాట, బతుకమ్మ పాట వాడుకుందాం. ఓ రచ్చ గుమ్మడి, నా రచ్చ గుమ్మడి, మీ ఇంటెనక మా ఇంటెనక ఏమేమి గుడ్డలు పెడదామే ఓ రచ్చ గుమ్మడి, ఓ రచ్చ గుమ్మడి, నా రచ్చ గుమ్మడి, మీ ఇంటెనక మా ఇంటెనక గుమ్మడి గుడ్డలు పెడదామే ఓ రచ్చ గుమ్మడి, ఓ రచ్చ గుమ్మడి, నా రచ్చ గుమ్మడి, గుమ్మడి పూల కచ్చి నొల్లకు ఏమేం బాణాలేద్దామే ఓ రచ్చ గుమ్మడి, ఓ రచ్చ గుమ్మడి, నా రచ్చ గుమ్మడి, కాలు గోరుతో కంటి రెప్పతో కన్నుల బాణాలేద్దామే ఓ రచ్చ గుమ్మడి, ఓ రచ్చ గుమ్మడి, నా రచ్చ గుమ్మడి, మీ ఇంటెనక మా ఇంటెనక ఏమి గుడ్డలు పెడదామే ఓ రచ్చ గుమ్మడి,
ఓ రచ్చ గుమ్మడి నా రచ్చ గుమ్మడి మీ ఇంటెనక మా ఇంటెనక బీరా గుడ్డలు పెడదామే ఓ రచ్చ గుమ్మడి ఓ రచ్చ గుమ్మడి నా రచ్చ గుమ్మడి బీరా పూల కచ్చినోళ్ళకి ఏమేం బాణాలేద్దామే ఓ రచ్చ గుమ్మడి ఓ రచ్చ గుమ్మడి నా రచ్చ గుమ్మడి కాలు గోరుతో కంటి రెప్పతో కన్నుల బాణాలేద్దామే ఓ రచ్చ గుమ్మడి. చెల్లె ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు పసుపు రుబ్బేటప్పుడు పోషకాడికి పోయేటప్పుడు దుప్పిడి గుంజ తెచ్చేటప్పుడు కూరలు పట్టేటప్పుడు ఇట్లా రకరకాల పిండి పాటలు ఉంటాయి కదా, అసలు పాటలు వస్తాయి చెల్లె నీకు? తలవలయంగా వస్తుంది ఒక పాట. సరే అమ్మ పాడుకుందామా? సరే సరే పాడు. సిరిపోలు సిరిపోలు సిరులు దొరకంగా సిరిపోలు సిరిపోలు సిరులు దొరకంగా రాజులున్న పోలు రైలు గొల్పంగా మీ అత్త ఏసేటి నీ పైడు సాసా మీ అత్త ఏసేటి నీ పైడు సాసా నువ్వుండు సిరిపోలు మీద. చూసిండ్రు కదా ఇప్పటిదాకా ఈ చెల్లె ఎంత మంచి మంచి పాటలు పాడిందో. ఇసుంటి చెల్లెళ్ళు అక్కలు మట్టి గొంతులు ఎన్నో మన పల్లెలలో ఉన్నాయి. అసంటి గొంతులను మన ఆర్ తెలుగుకు పరిచయం చేద్దాం. పాటల పల్లకి అనే ప్రోగ్రాంలో ప్రతి శనివారం మన ఈ పాటల పల్లకి అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు. మీ సింగిడి రమేష్.